రష్మి గౌతమ్ లాంటి సెలబ్రిటీలకి ధైర్యం ఎంతమందికి ఉంటుందండి. అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు శభాష్ రష్మి గౌతమ్ అంటున్నారు. అవునండి, మనం మాట్లాడుకుంటున్నది యాంకర్ మరియు సీనియర్ నటి రష్మి గౌతమ్ గురించే. రష్మి ఎప్పుడైనా శృతి మించి మాట్లాడినటువంటి సందర్భం ఉందా అంటే అనసూయ గారి లాగనో ఇంకొకరి లాగనో ఎప్పుడు కూడా తన హద్దు దాటి మాట్లాడాల. ఒక యాంకర్గా కావచ్చు, బుల్లితెర మీద తిరుగులేని ప్రజెన్స్ తో దూసుకెళ్తూ చాలా కార్యక్రమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా ప్రోగ్రామ్స్ లో కూడా, సినిమాల్లో కూడా, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకుందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అత్యంత డిగ్నిఫైడ్ మేనర్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఆమెను చూడవచ్చు కూడా. స్టేజ్ మీద ఎప్పుడు బాడీ షేమింగ్ కాదు కదా, అసందర్భపు కామెంట్స్ కూడా ఏ రోజు చేయలేదు రష్మి గౌతమ్ గారు. కాంట్రవర్సీ కోసం మాట్లాడటం కాదు, కానీ ఇలాంటి రష్మి గారు ఇటీవల ఒక సెన్సిటివ్ ఇష్యూలో ఓపెన్ గా మాట్లాడింది. మనకందరికీ తెలిసిందే, రేణు దేశాయ్ గారి టాపిక్ కాంట్రవర్సీ ఒకటి నడిచింది కదా. పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వచ్చిన తర్వాత సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ కి రేణు దేశాయ్తో పాటు రష్మి గారు కూడా హాజరయ్యారు. ఆ రోజు అక్కడ ఏమైంది, రేణు దేశాయ్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. కొన్ని ప్రశ్నలు రావడంతో ఆమె మాటల్లో ఆవేశం కనిపించింది. అది ట్రోలింగ్ కి కూడా దారితీసింది. కుటుంబాన్ని టార్గెట్ చేయడం, పిల్లల్ని కూడా లాగడం, ఇది మాత్రం తప్పే. కానీ అదే ప్రెస్ మీట్ లో రష్మి గారు ఎలా హ్యాండిల్ చేసింది అనేది మనం అందరం చూసాం. చాలా కూల్ గా, ఎమోషన్ కంటే లాజిక్ తో రేణు దేశాయ్ని కూడా కంట్రోల్ చేస్తూ, రిపోర్టర్లను కూడా కన్విన్స్ చేస్తూ చాలా చక్కగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ఆమె తన అభిప్రాయం స్పష్టంగా చెప్పింది. కొన్ని కుక్కలు తప్పు చేశాయని మిగతా వాటిని చంపేయడం సరికాదు అని ఓపెన్ గా చెప్పగలిగింది. ఇది ఒక ధైర్యం అండి. ఇంతటితో ఆగలేదు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి ఒక ఘటన, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనై హత్యకు గురైనట్లు వార్తలు రావడం, దేశంలో కొన్ని నగరాల్లో నిరసనలు కూడా జరిగాయి. ఈ విషయంపై కూడా రష్మి గారు స్పందించడం జరిగింది. గతంలో పెహల్గాం దాడి ఖండించముంటే ఎవరూ రోడ్డు మీదకి రాలేదని, కానీ ఇప్పుడు విదేశీ నేత కోసం ర్యాలీలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించినాడు. ఇరాన్ లో మహిళలపై ఉన్నటువంటి ఆంక్షలను గుర్తు చేస్తూ భారతదేశం మనకిచ్చినటువంటి స్వేచ్ఛను గుర్తుంచుకోవాలి అని కూడా చెప్పారు. ఎంతకంటే బలమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇన్స్టాగ్రామ్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఇరాన్ కు మద్దతు ఇస్తున్న వారిని అక్కడికి పంపించేయండి అన్నటువంటి సజెషన్ కూడా ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కు 90% సపోర్ట్ కూడా రావటం జరిగింది. 10% వ్యతిరేకత అభిప్రాయాలు కూడా వచ్చాయి. కొన్ని పోస్టులు తొలగించిందని కూడా వినిపించింది. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆమె లేడీ సూపర్ స్టార్ కాదు, మెగాస్టార్ కాదు, పొలిటికల్ లీడర్ కూడా కాదు. కానీ ఒక సమకాలీన దేశవ్యాప్త చర్చనీయాంశంపై సోషల్ మీడియా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిన ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పడంలో ముందుగా ఒక అడుగు వేసిందనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కాంట్రవర్సీ కోసం మాట్లాడతారు, రీల్స్ కోసం దేవాలయాలకే వెళ్ళి వీడియోలు చేస్తారు. రీసెంట్ గా మనం చూసినట్లయితే ఆమె పేరేంటి, కొద్దిగా స్టైల్ పోతూ ఉంటది, నెల్లూరు ఆమెలా కూడా దేవాలయాలకు వెళ్ళి రీల్స్ చేసేటటువంటి టైప్స్. కానీ దేశానికి సంబంధించిన అంశాలపై ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి సమయంలో రష్మి లాంటి వ్యక్తి ఓపెన్ గా మాట్లాడటం ఆమె స్థాయి ఎంత పెద్దదో చూపిస్తుంది. అందుకే ఈరోజు చాలా మంది చెప్తున్నారు, శభాష్ రష్మి గౌతమ్, నీలాంటి ధైర్యం ఎంతమందికి ఉంటుంది అని అంటున్నారు. మరి ఈ విషయం పైన మీరు కూడా శభాష్ అంటారా లేకపోతే తిట్టిపోస్తారా అనేది మీ అభిప్రాయం ఎలాంటిదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.